అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యేసుక్రీస్తు వారు కూడా కోపపడిన సందర్భాలు బైబిల్‌లో ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోయుంటే ఒకసారి ఈరోజు మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, రాళ్లతో కొరడాలు చేసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితోటి వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడదని చెప్పాను. చూసారా, అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కోపడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే ఆయన బిహేవియర్ అనేది ఒక అనూహ్యంగా, సహజంగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, లేదా కొన్ని బొమ్మలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని యేసుక్రీస్తు వారి రిఫరెన్సెస్ బయట అమ్ముతూ ఉంటారు. అక్కడ మనకు కనిపించేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ మనకు కనిపించట్ల. ఆయన కొరడాలు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా, ఆ బల్లన్నింటిని కూడా పడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆయన మరి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే విచిత్రంగా లేదా విరోధంగా మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని మనం ఆలోచించినట్లయితే, ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు జరిగింది? యోహాను సువార్తలోనే 2వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 2:13 మనం చూస్తే, యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, అంటే ఈ సందర్భం అనేది పస్కా పండగ సమయంలో జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఈ సిచ్యువేషన్స్ జరిగే సమయానికి పస్కా పండగను ఎందుకు మెన్షన్ చేశారు ఇక్కడ ఎంతకనగానే, సహజంగా యూదులందరూ కూడా ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ సంవత్సరంలో 3 సార్లు యెరూషలేముకు వచ్చి గ్యాదర్ అవ్వాలి. ఏంటి ఆ పండుగలను మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండము 16:16లో మనకు కనబడతా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి 3 పండుగలలో ఒక పండగ పస్కా పండగ. ఇప్పుడు సహజంగానే ఈ పండగ అనేసరికల్లా ఎక్కువ మంది యెరూషలేములో గ్యాదర్ అవ్వడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి యాక్టివిటీ. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్త ప్రకటించిన దినాలలో జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ప్రజలలో ఒక ఆసక్తిని రేకెత్తించాయి. అదేంటి ఎంతకనగానే, మెస్సయ్య వస్తారు, ఆ మెస్సయ్య పస్కా పండుగ రోజే ప్రత్యక్షమవుతారు అనేటువంటి ఒక భావన వాళ్ళలో రావడం ద్వారా ఇయర్ బై ఇయర్ క్రౌడ్ ఎక్కువ అవుతా ఉంది. ఎప్పుడైతే ఈ యెరూషలేములో క్రౌడ్ ఎక్కువవుతూ ఉందో, ఆ ఎక్కువయ్యే సమయంలోనే మనకి కొంతమంది బిజినెస్ మైండ్స్ మెంటాలిటీ మనం చూస్తూ ఉంటాం కదండి. కొంతమంది బిజినెస్ అంటే వ్యాపారం చేసి ఎలా ఆలోచిస్తారు ఎంతకనగానే, క్రౌడ్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఉంటారు. ఇదే పద్ధతిని మనం పబ్లిక్ మీటింగ్స్ దగ్గర కూడా మనం చూడొచ్చు. సువార్త కార్యక్రమాల దగ్గర కూడా మనం చూడొచ్చు. సువార్త కార్యక్రమాల దగ్గర ఎవరు కనిపించాలి? వాక్యం చెప్పే సేవకులు కనిపించాలి, వాక్యం వినే విశ్వాసులు కనిపించాలి. కానీ ఐస్ క్రీమ్లు అమ్మేవాళ్ళు ఉంటారు అక్కడ, టీ అమ్మేవాళ్ళు ఉంటారు అక్కడ, సాంగ్స్ పుస్తకాలు అమ్మేవాళ్ళు ఉంటారు అక్కడ, బైబిల్ బుక్ స్టాల్స్ అన్ని అక్కడ ప్రత్యక్షమైపోతూ ఉంటాయి, సీడీలన్నీ ప్రత్యక్షమైపోతుంటాయి. ఎందుకు అక్కడికి వచ్చేస్తున్నారు ఎంతకనగానే, క్రౌడ్ ఎలాగో వస్తున్నారు కాబట్టి అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. సహజంగా ఒక 4,000 మంది 5,000 మంది గ్యాదర్ అయ్యేటువంటి సువార్త కోటాలలోనే అలా మనకు కనబడుతుందంటే, యెరూషలేములో ఎన్ని లక్షల మంది గ్యాదర్ అవుతారో మనం ఊహించుకోవాలి. అన్ని లక్షల మంది అక్కడ గ్యాదర్ అయినప్పుడు ఎలాంటి బిజినెస్లు వచ్చాయి మీరు చూడండి. అక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్లు అన్నట్టుగా మరి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసే బిజినెస్ కూడా అక్కడ మనకు కనబడుతుంది. 15వ వచనం మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుని, అంటే ఎక్కడ పావురాలు అమ్మేవాళ్ళు, ఎడ్లు అమ్మేవాళ్ళు, గొర్రెలు అమ్మేవాళ్ళు, రోకలు మార్చేవారు. మనీని కూడా ఎక్స్చేంజ్ చేసేస్తున్నారు. కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది అక్కడ. అంటే ఇది ఒక బిజినెస్ మార్కెట్లా మార్చేశారు ఆ దేవాలయాన్ని. అందువలన యేసుక్రీస్తు వారు అలా ప్రవర్తించడం మనం గమనించవచ్చు. దాని నుండి దేవుడు చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, దేవాలయం అనేది దేవుడిని ఆరాధించడానికి మాత్రమే అనే రెఫరెన్స్ మనకు అక్కడ కనబడుతుంది. మీరు చూడండి, యోహాను సువార్తలోనే 2వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తే, 16వ వచనంలో ఏమంటారు ఇంతకీ? పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. అదే మాట మత్తయి సువార్త 21:13లో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 21:13 మనం చూద్దాం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా మార్చేశారు. వ్యాపారపు టిల్లుగా మార్చేశారని ఒక దగ్గర, చేయొద్దని ఒక దగ్గర, దొంగల గుహగా మార్చేశారనేది ఒక దగ్గర. మార్కు సువార్తలో కూడా మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, మార్కు సువార్త 11:17 మనం, మరియు ఆయన బోధించుచు నా
నా మందిరము సమస్తమైన అన్యజనులకు సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం ప్రార్థనా అనబడును మందిరం అనబడును అని అని వ్రాయబడలేదా? రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా దొంగల చేసి గుహగా చేసిద్ర నేను. ఇదే మాట లూకా సువార్తలో మనకు కనబడుతుంది. 19వ అధ్యాయము 46వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన దేవాలయంలో ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో అందులో బిజినెస్ చేసే వారితోటి నా మందిరము నా మందిరము ప్రార్థన మందిరము అని ప్రార్థనా వ్రాయబడి మందిరం ఉన్నది. రాయబడి ఉన్నది. అయితే అయితే మీరు మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరని దొంగల చెప్పి గుహగా చేశారు. చూసారా? అంటే అది దేవాలయం అనేది పర్పస్ ఎందుకు ఎంతగానగానే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునితో మాట్లాడుకోవడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలం అది. అక్కడ మీరు ఏ బిజినెస్ చేయకూడదు, అక్కడ ఎలాంటి వ్యాపారం చేయకూడదు, వ్యాపారానికి ఇల్లుగా దాన్ని మీరు మార్చకూడదు అనే ఉద్దేశంతోటి యేసుక్రీస్తు వారు అక్కడ ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే అది ఫస్ట్ లెవెల్. ఏ విషయాన్ని మీరు ఆలోచించినప్పుడు మీరు బైబిల్లో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌లు లేదంటే ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన సిట్యుయేషన్స్ అనేవి బైబిల్ అంతట్లో ఎక్కడున్నాయి మీరు ఆలోచిస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి ప్రైమరీ లెవెల్‌లో, బేసిక్ లెవెల్‌లో మనం చూసినట్లయితే దేవాలయం అనేది ఒక కన్‌స్ట్రక్షన్ మనకు అక్కడ కనబడుతుందండి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మరి వాక్యము మరి సంఘంలోకి వెళ్ళిన తర్వాత, వాక్యం స్థిరపరచబడిన తర్వాత మనకు కనిపించే డెఫినిషన్ వేరు. అక్కడ యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే రెస్పాండ్ అయ్యారో, అదే విధంగా కొత్త నిబంధనలో కూడా రెస్పాండ్ అవుతారని మనం అర్థం చేసుకోవాలి. చాలా స్వీట్‌గా, సింపుల్‌గా యోహాను సువార్త 2 అధ్యాయం 15, 16, 17 వచనాలలో అక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే కాదులే గానీ, మరి మిగిలినటువంటి వాళ్ళకు కూడా దేవుడు చక్కటి వార్నింగ్ ఇచ్చారు. చక్కటి హెచ్చరిక చేశారు. 1 కొరింథీ పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట చెప్తున్నారు, మనం చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు అనగా ఈ చేసిన యెడల దేహాన్ని, దేవుని ఆలయం అనగా ఈ దేహమే దేవుని ఆలయం అనగా ఎవడైనా ఈ దేవుని ఆలయాన్ని అనగా ఈ దేహాన్ని పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు అనగా మీరు ఆలయమై ఉన్నారు అనగా ఈ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. అక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే ఈ భూమి మీద ధనాన్ని సంపాదించుకోవడానికి లేదా ఏదో సంపాదించుకోవడానికి బిజినెస్ ఎందుకు చేస్తారండి? ధనాన్ని సంపాదించడానికి. ధనం ఎందుకండి? ఏ కన్స్ట్రక్షన్కో, పొలానికో, వస్తువులకో లేదంటే ఆస్తులు సమకూర్చుకోవడానికో ఏదో పర్పస్ మీద అక్కడ బిజినెస్ చేశారు. అంటే ఆ దేవాలయం యొక్క పర్పస్‌ని మార్చేశారు వాళ్ళు. దేనికి? ఈ భూమి మీద డబ్బు సంపాదించుకోవడానికి లేదా ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవడానికి. ఇక్కడ నేటి కాలంలో కూడా మనం కూడా దేవుని చిత్తం చేయకుండా ఈ దేవాలయం ద్వారా అనగా ఈ దేహము ద్వారా దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి. అలా నెరవేర్చకుండా ఈ దేవాలయాన్ని ఈ భూమి మీద మనం డబ్బు సంపాదించుకోవడానికో, పొలాలు సంపాదించుకోవడానికో, మరి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మనం ఖర్చు చేసి, అవయవాలను మనం ఉపయోగించి, మన శక్తిని ఖర్చు చేసి మనం గనక ఒకవేళ పర్పస్‌ని చేంజ్ చేసామనుకోండి, సేమ్ అక్కడ రెస్పాండ్ అయిన రీతిగానే దేవుడు మన విషయంలో రెస్పాండ్ అవుతారు. అంతకంటే ఎక్కువ రెస్పాండ్ అవుతారని మనకి 1 కొరింథీ పత్రిక 3, 16, 17లో మనకు కనబడుతుంది. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అనగా పర్పస్ చేంజ్ చేస్తే దేవుడు వానిని పాడు చేయును అనగా వాడిని నరకములో వేయును అని చెప్తున్నారండి. ఇట్స్ ఏ సింపుల్ అండ్ స్వీట్ వార్నింగ్ అండి. మనందరం కూడా ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకం చేసుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. ఈ దేవాలయంతో మనం ఏం చేస్తున్నాం అనగా దేవుడు మనకిచ్చిన ఈ దేహంతో మనం ఏం చేస్తున్నామో ప్రశ్నించుకోవాలి. అయితే మనకు రావాల్సినటువంటి మరికొన్ని ప్రశ్నలు ఏంటంతకనగానే, మరి సహజంగా యేసుక్రీస్తు వారు కోపపడొద్దు, వ్యర్థురా అని చెప్పొద్దు అని చెప్తున్నారు కదా. మరి ఆయన ఎందుకు కోపడ్డారు? అక్కడ ఆయన ఎందుకు కోప్పడడం జరిగింది? ఆయన ఎందుకు అంత విచిత్రంగా అక్కడ ప్రవర్తించినట్టుగా మనకు కనబడతా ఉంది? మరి ఆయన ఎందుకు అంత మరి మనం ఊహించిన రీతికి ఎందుకు ఆయన అక్కడ అవన్నీ పడేయటం చేశారు? అవన్నీ ఎందుకు చేశారని మనం ఆలోచించినట్లయితే నెక్స్ట్ సెషన్ వీటన్నిటి జవాబులు చూద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఎన్నో లోతైన విషయాలను తండ్రి డైలీ బైబిల్ జర్నీ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. తెలుసుకుంటున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తండ్రి హృదయంలో భద్రపరుచుకొని మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు మాకు సహాయం చేయండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. తెలుసుకుంటున్న ప్రతి విషయాన్ని క్రియలలో పెట్టి మీ నామ మహిమార్థమై తండ్రి మేమందరము కూడా బలపడే విధంగా కృప చూపించండి తండ్రి. ఈ యొక్క విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరెవరైతే ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, ఆర్థికంగా సహకాలుగా నిలబడుతున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి దేవా.
మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. దేవా మరి యొక్క పరిచర్యలో అవసరతగా ఏవైతే ఉన్నాయో తండ్రి వాటన్నిటిని మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులలో కురింగినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను వారిని తండ్రి బలపరిచి మీ కృపలో స్థిరపరచండి తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి దేవా. తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని అనేకమైన విషయాలను ధ్యానించుటకు సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.